అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ఆగస్టు మాసంలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ 15 days రాశిలో గురువు రవి సంబంధం ఉంది. జీవాంశ సంయోగం అనేటువంటిది ఉంటుంది, జీవాత్మ సంయోగం అంటారు. 2లో కేతువు, ఆ 2వ స్థానంలోకి రవి మారుతున్నాడు 16వ తేదీని. 12వ స్థానంలో బుధుడు ఉంటూ ఆ బుధుడు దగ్గర కుజుడు వస్తున్నాడు 3వ తేదీ. కాకపోతే ఆ బుధుడు 5వ తేదీకి మళ్ళీ మారిపోతాడు. 3 గ్రహాల యొక్క కలయిక రాశిలో సంభవిస్తుంది. 3లో శుక్రుడు, అష్టమంలో రాహు, భాగ్యంలో శని ఉన్నాడు. ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతూ ఉంటాడు ఈ 4 రోజుల పాటు. ఈ గ్రహస్థితి వల్ల వీళ్ళకి ఎలా ఉంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో గురువు ఉన్నాడో పంచమాన్ని సప్తమాన్ని చూస్తుంటాడు. అందుకని వీళ్ళకి ఏంటంటే కొంచెం వివాహ విషయాలు సెట్ అవ్వడము, సంతానం కోసం ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి సెట్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. మరియు వీళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, కొంచెం పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి, కొంచెం గుర్తింపు కానివ్వండి, ఈ నెలలో 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ధన విషయంలో కొంచెం వీళ్ళకి 15వ తేదీ వరకు కొంత ఇబ్బంది ఉంటుంది, 15వ తేదీ తర్వాత బాగుంటుందని చెప్పుకోవచ్చు. స్త్రీలతో ముఖ్యంగా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, లేదా ఏదైనా వాహనం కానీ గృహం కానీ బేరాలు ఆడేటప్పుడు, లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండి ఎవరికైనా ఇప్పించేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. అయితే ఇక్కడ 3లో శుక్రుడు ఉన్నందుకు అమ్మడానికి బాగుంది చెప్పాలంటే. ఇప్పుడు ఉండే కాంబినేషన్ కొంతమంది చూడండి కొంటుంటారు లేదా అమ్ముతూ ఉంటారు, వాహనం కావచ్చు గృహం కావచ్చు. అమ్మడానికి మనం పెట్టినప్పుడు కొనే వాళ్ళు లేకపోయినా కష్టమే, కొనడానికి తిరిగేటప్పుడు మనకి దొరకకపోయినా కష్టమే. సో ఇప్పుడు అమ్మడానికి బాగుంది చెప్పాలంటే గ్రహస్థితి. కాకపోతే వివాహానికి, సంతానం కోసం చాలా బాగుంది. ఉద్యోగం విషయంలో ప్రదేశం మారడం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకే ప్రదేశంలో ఉండడం కంటే కూడా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా అతివేగం పనికిరాదు. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు, 4వ అధిపతి శుక్రుడు, ముఖ్యంగా వాహనానికి కారకుడైనటువంటి శుక్రుడు 3వ స్థానంలో నిలిచిపడి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవిత భాగస్వామి విషయంలో, ఎందుకంటే 12వ స్థానం అనేటువంటిది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చెప్పేటువంటి విషయాలు. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. వీలైనంత మటుకు గోవులకు కాస్త క్యారెట్స్ తినిపించినట్లయితే అనవసరమైన ఖర్చులు రావు. అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి వీరికి ఇది చేసినట్లయితే. ఇంకోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి వీరు. సరే గురుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ గా మనీ పరంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. దేశకాల పరిస్థితుల్లో మనం ఒక 4-5 నెలల క్రితం కూడా శుక్రకేతువులు కలబోతున్నారు చెప్పారు గురుగారు. దానివల్ల స్త్రీలకు ఇబ్బంది అని చెప్పుకున్నాం. మీరు కనుక మనం చూస్తే రాజస్థాన్లో పాపం 30 మంది ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి మీద ఆగాయిత్యం చేశారు. ఈ కాంబినేషను ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉందమ్మా. ఎందుకంటే ఒకటి శుక్రకేతువులతో కలిసి ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, నీచంలోకి వెళ్ళబోతున్న ఆగస్టులో కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు స్త్రీమూర్తిని బయటికి పంపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, గురువు మౌఢ్యమిలో ఉన్నందుకు కొంచెం బంగారం విషయంలో బాగా తగ్గడం బాగా పెరగడం కూడా జరుగుతుంది. విపరీతమైన డౌన్ అయిపోద్ది, మళ్ళీ విపరీతంగా హై అవుతుంటుంది. ఎందుకంటే గురువు మౌఢ్యమి, గురువు రవి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కేతుతో కలవడము అండ్ అదేవిధంగా కాస్త గురువు రవి కలిసి ఉండడం వీటి వల్ల. అయితే ఇదొక కాంబినేషన్. అయితే ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా వక్రించి కుజుడిని కలుస్తున్నాడు. కాబట్టి షేర్స్లో కూడా చాలా అవకతవకలు చాలా ఇవి వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ వాటర్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనిషి బయటపడాలి అంటే చండీ వినడం కానీ, గణపతి ఆరాధన చేయడం కానీ, ఎందుకంటే కలౌ చండీ వినాయక అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఒకటి ఇక్కడ 3 విషయాలమ్మ మేజర్గా. ఏంటది అంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకంలో వేటి ద్వారా ధనయోగం ఉందో చూసుకోరు. అట్లాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ ప్లానెట్ ఏదో పట్టుకోగలగాలి. ఈ ప్లానెట్ మనీ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ చదువుకొని దానిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఎంతో కొంత వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్లో. అది కాకుండా రివర్స్ అయినప్పుడు చదివినా ఇబ్బందే, ఆ వ్యాపారాలు చేసినా ఇబ్బందే. సో ఇది ఫస్ట్ పట్టుకోవాలి. రెండవది, వాళ్ళకి దాంట్లో ఉంది కానీ బ్లాక్ అయిపోయింది ఉంటుంది కొంతమందికి. అంటే ఎలాగా,
కొంతమంది వారసత్వం కొద్దీ వస్తూ ఉంటాయి చూడండి, తండ్రిది తాతది ఒకటే బిజినెస్ అండి, మేము చేస్తున్నాం అదే బిజినెస్, కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా సాగింది మాకెందుకు సాగట్లేదు అంటారు. అంటే వీళ్ళకి దాంట్లోనే యోగం ఉంది కానీ దాంట్లోనే స్ట్రక్కింగ్ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి అదే ఫీల్డ్లో చాలా బాగా సంపాదించాడు, అదే ఫీల్డ్లో లాస్ అయిపోయాడు అంటాం. అంటే ఇక్కడ ఏంటి, జన్మజాతకంలో మీకు ధనయోగాన్ని అదే ఇస్తుంది, ధనం స్ట్రక్కింగ్ అదే ఇస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎప్పుడు స్ట్రక్ అవుతుంది ఎప్పుడు లాస్ అవుతుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలో ఏ గ్రహాల ద్వారా అయితే అది ఇదవుతుంటుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతచక్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటే, వ్యాపారంగా కావాలంటే లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, జనరల్ ధనయోగానికి ఒకటి ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుధుడు బాగుండాలి, లాభస్థానం బాగుండాలి, ధనస్థానం బాగుండాలి, ఎందులో మీకు ధనయోగం వస్తుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు వ్యాపారం చేసే సమయమా కాదా కూడా తెలుసుకోగలగాలి. అయితే జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 100% ఈ నామం కనుక చేసుకుంటే వచ్చి తీరుతుంది. ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపారంలో మాకు బాగా కలిసి రావాలి, వ్యాపారంలో నేను నష్టపోకూడదు అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇవి చేసుకుంటే కనుక మీకు ఏలినాడ్సినా లేకపోతే టైం బాగలది ఏముండదు. అవి ఇచ్చే నష్టం అంటే ఎగ్జాంపుల్ ఒక నష్టం కలగాలి కర్మ కొద్దీ కలుగుతుంది, కానీ దానికంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సడన్గా 10,000 ఖర్చు వచ్చింది అనుకోండి అమ్మా, 10,000 శాలరీ వాడికి కష్టం, 10,000 ఖర్చు వస్తాయి, కానీ 10 లక్షల శాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. 1,00,000 ఖర్చు వచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారిని పట్టుకోవడం వల్ల మీ హోదా మీ స్టేటస్ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు అనేటువంటి నథింగ్ అయిపోతుంది. అట్లా మీరు చేసుకోవచ్చు. మంచి పరిహారం గురుగారు. నిజంగా ఇండివిజువల్గా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు, ప్రకృతి పరంగా దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పారు, అసలు జాతకం లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పరిహారం. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఇంట్లో ఉత్తర భాగం బాగుండాలమ్మా. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి, ఆగ్నేయంలో గ్రీన్ ఉండేలా చూసుకోవాలి, నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ ఉండేలా చూసుకోవాలి. మనం ఒక్కోసారి వేస్టేజ్ జోన్స్లో మనీ పెడుతుంటాం, డిప్రెషన్ జోన్స్లో మనీ పెడుతుంటాం. కొంతమంది తాకట్టుకు వెళ్ళిపోయింది బంగారం అంటుంటారు. డిప్రెషన్ ఆర్ వేస్టేజ్ జోన్స్లో మనీ బంగారం పెట్టడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు గురుగారు, అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.